నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ దామెరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల అకౌంట్స్ ఫ్రీజ్, పథకం కొనసాగింపుపై స్పష్టత ఇవ్వని రేవంత్ సర్కార్. మల్లన్న సాగర్ పరిధిలో పెండింగ్ కాలువల నిర్మాణం, క్షేత్రస్థాయిలో పరిశీలించిన దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. అదానీ హిడెన్బర్గ్ కేసులో సిట్ ఏర్పాటుకు సుప్రీం నో, సెబీ విచారణ 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం. సమం చేయాలని భారత్, సిరీస్ లక్ష్యంగా సౌత్ ఆఫ్రికా ఫైట్. కాసేపట్లో కేప్ టౌన్ వేదికగా రెండో టెస్ట్. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. కుమార్, మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పలువురు సీనియర్ నేతల ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి దానితో పాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ నియోజకవర్గాలలో ఏ విధమైనటువంటి ఓట్లు వచ్చాయి, స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ చేయబోతున్నారు. రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఎట్లాంటి స్ట్రాటజీస్ ని అనుసరించాలి అనేటువంటి దాంతో ఈ రోజు సమావేశం కొనసాగబోతుంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి ఏ నియోజకవర్గాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎందువల్ల అక్కడ తక్కువ మెజారిటీ వచ్చింది కావచ్చు, లేదంటే ఓడిపోయిన చోట్ల ఎందువల్ల ఓడిపోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన రివ్యూ చేసుకుంటూనే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమీక్ష సమావేశం జరగబోతోంది కుమార్. రైట్, థ్యాంక్ యూ సరిత.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇక ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. కాసేపట్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మీటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, మంత్రులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అటు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లేలా కసరత్తు చేయనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో లైన్ నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు వెనకడుగు వేసింది. గత ప్రభుత్వం ప్రతిపాదనల ప్రకారం కాకుండా మెట్రో లైన్ నిర్మాణాన్ని ఎంజీపీఎస్ ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు నిర్మించేలా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల అలైన్మెంట్తో వేగంగా డీపీఆర్ రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు. రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు అటకెక్కింది. 6,250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించింది. రద్దు లేదు, స్ట్రీమ్ లైన్ అంటూనే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ అధికారులతో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం కార్యాలయం నుంచి అధికారికంగా వెలువడిన పత్రికా ప్రకటనలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపారు. పలు విస్తరణ ప్రాజెక్టులతో పాటు పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ 5 మార్గాల్లో 76 కిలోమీటర్ల మేర ప్రాజెక్టుని చేపట్టాలని నిర్ణయించారు. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీని అనుసరిస్తూ నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు 40 కిలోమీటర్లు, కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన ప్యారడైజ్ కండ్లకోయ, జేబీఎస్ షామీర్పేట డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టులపైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలపై సీఎం నిర్వహించిన సమీక్షలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేపట్టే మెట్రో మార్గాలు ఎక్కువ మంది ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించారు. పాత బస్తీలో దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ మీదుగా నిర్మించే మార్గం కోసం రోడ్డును 100 అడుగుల విస్తీర్ణంతో చేపట్టాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి రోడ్డు విస్తరణ పనులు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. పాత బస్తీ మీదుగా మెట్రో రైలు మార్గం నిర్మాణం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించి పనులు మొదలుపెట్టిన రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ హోల్డ్లో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రస్తుతం ఆ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నదని, దానికి బదులుగా ఎయిర్పోర్టుతో మెట్రో అనుసంధాన మార్గాన్ని ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చేపట్టాలని సూచించారు. వాస్తవానికి రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రోను ప్రతిపాదించినప్పుడు ప్రయాణికుల బ్యాగేజీ చెకింగ్ ను కూడా అక్కడే పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని భావించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు ఇది గందరగోళంలో పడింది. నగరంలో మెట్రో రైలు కొత్త మార్గాల ప్రతిపాదనలపై త్వరలోనే కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ను కలవాలని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 40 కిలోమీటర్ల పొడవున ఉన్న మూసీ తీర ప్రాంతంలో మెట్రో రైలు కారిడార్ను నిర్మించేందుకు పురపాలక శాఖ, మెట్రో అధికారులు కలిసి పనిచేయాలని, నాగోల్, ఎంజీబీఎస్ల మీదుగా మూసీ వెంట నార్సింగ్ నుంచి తారామతిపేట వరకు ఈ మెట్రో రైలు మార్గం అనుసంధానమయ్యేలా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా కందుకూరు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. కందుకూరు ప్రాంతంలో మెగా టౌన్షిప్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నదని, దానికి అనుగుణంగా మెట్రో 3వ దశను సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు మెట్రో మార్గాలను నిర్మిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలన 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళంగా మారింది. దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి ఉండటంతో వాటిలో సవరణ కోసం ఆధార్ కేంద్రాలు, మీ సేవా కేంద్రాల వద్ద జనం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇక మీ సేవా కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్న ప్రజల నుంచి ఆయా మీ సేవా నిర్వాహకులు భారీగానే వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 5 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రజల కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. అభయహస్తం పథకంలో భాగంగా ప్రభుత్వం 5 గ్యారంటీల అమలు కోసం ప్రజానీకం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో అధికార యంత్రాంగం పర్యటిస్తూ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నది. కాగా ప్రజలు దరఖాస్తుతో పాటు ఆధార్, రేషన్ కార్డు ప్రతుల్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులో సవరణల కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆధార్ కేంద్రాలు రద్దీగా మారడంతో నిర్వాహకులు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం 10 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయినట్లు చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 7,08,972 ఉంది. ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు అందరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి, గుర్తింపు, చిరునామా, ఇతర అవసరాలకు 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా మారింది. 10 ఏళ్ల కింద తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలనే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు కొన్ని రోజులుగా ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పిల్లల చదువులు, స్కాలర్షిప్లు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు కోసం కుటుంబాలతో వచ్చి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలోని గ్రామాలు, కొన్ని మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో పక్క మండలాలు జిల్లా కేంద్రానికి వచ్చి అప్డేట్ చేయించుకుంటున్నారు. జిల్లాలో పత్తి కొనుగోలు సైతం ఆధార్ అనుసంధానంతో కొనసాగుతుండటంతో రైతులు కూడా ఆధార్ నవీకరణ కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 3 నెలల సంది తిరుగుతున్నాం మేము. మాకు టోకన్ సిస్టమ్ అని పెడుతున్నారు. అసలు ఇప్పుడు ఏమన్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇట్లనే పనులు ఇడిసబెట్టుకొని వస్తున్నాము. మాకేమన్నా సాయం చేస్తారా, చేయరా? ఇప్పుడు ఆ ఊళ్ళోకి పంపిస్తారా? మరి ఎట్లా చేస్తారు? పిల్లల్ని తోలుకొని వచ్చి 4 సార్లు వచ్చిన నేను. 4 సార్లు నేను కాదు, 12 పూరా ఊరోళ్ళు వస్తున్నారు. మాకు ఏమన్నా కల్పించాలా? బస్ టికెట్ పెట్టుకొని వస్తున్నాము, పనులు ఇడిసబెట్టుకొని. మాకు ఏమన్నా సాయం చేస్తారా, చేయరా? ఇది 4 బ్యాంకులకే ఇచ్చిన, 4-5 బ్యాంకులకు. తెల్లనోడు ఎటని తిరుగుతాడు, తెలిసినోడేమో చదువుకున్నోడేమో తిరుగుతున్నాడు, చదువుకున్నోడు ఎటని తిరుగుతాడు. కొంచెమన్నా మీరు మా గురించి పట్టించుకుంటారా, పట్టించుకోరా? గరిగాళ్ళకు ఏమన్నా ఉన్నదా లేదా అని చెప్తున్నాం. మా గుట్టమైన ఊరు ఉన్నది. మేము ఏమైనా ఇబ్బంది చేస్తామంటే మాకు వెహికల్స్ కూడా లేవు, బస్ కూడా రావటం లేవు. మేము ఎవరు ఎమ్మడి రావాలా, నడుచుకుంటా రావాలా, ఒక 8 కిలోమీటర్. అయితే మాకు ఆధార్ అప్డేట్ ఆదిలాబాద్లో 12 జాగాలో ఉంటే 12 చోట తిరిగినామా. అయితే మాకు టోకన్స్ ఇస్తలేరు ఆధార్ కార్డు అప్డేట్ కోసం. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చినాం. అయితే ఆడు
ఒకటో డేట్ నాడు ఇస్తామన్నారు. అయితే ఇప్పుడు వచ్చినాక మీకు ఇయ్యం అంటున్నారు. 10 మందికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వటం లేదు. ఆడోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళకి ఇస్తలేరు, మాకు ఇస్తలేరు. ఎట్లా అంటే అట్లా దబ్బుతున్నారు. లోపల అయితే బయటకు వెళ్ళిపోండి అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ప్రజల నుంచి ఆధార్ కార్డుల మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదు. 10 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయిందని, తర్వాత వచ్చి తీసుకొని మేము సూచించిన రోజు వచ్చి ఆధార్ అప్డేట్ చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా 5 గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 6 వరకు పని రోజుల్లో వీటిని స్వీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలను పొందాలంటే ఆధార్, రేషన్ కార్డుల జిరాక్సులు జత చేసి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. అయితే కొన్ని మీ సేవా కేంద్రాల యజమానులు, ఆధార్ అప్డేట్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని మీ సేవా సెంటర్లలో, ఆధార్ అప్డేట్ సెంటర్లలో ఆధార్ అప్డేట్ కోసం 500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. सर 1 बजे से लिख के रखे 1 तारीख को देते बोल के 1 तारीख को नहीं दे रहे. 4 बजे रात से आके नींद में खराब होके लगे. नंबर नहीं दे रहे बोले आ रहे बोल के लगाए. नहीं आ रहे बोले कहीं को नहीं आ रहे बोले 1 तारीख को कहीं को लिखना. सर हम पागल है. 4 बजे रात से आके नंबर लिख रहे, नंबर लगाने नहीं दे रहे. उन्होंने नहीं है सर, नहीं है. टोकन नहीं दे रहे बोले टोकन बोल रहे सर. आधार कार्ड का सर आधार कार्ड का टोकन देते बोले, आधार कार्ड अपडेट करते बोले उसका नंबर लेने का है सर. 4 बजे रात से नंबर लगा के नहीं आता बोले 1 तारीख को बोले. पूरी पब्लिक परेशान है सर. 7 బజే వచ్చినాము. ఇక్కడేమో పొద్దున ఇస్తా అంటే అన్న, ఇక్కడికేమో అతనేమో అది 11 గంటలకు వచ్చిన 11 గంటలకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం కానీ ఇంకా టోకన్ ఏమో రాలే. ఒక 20 దాకా ఇచ్చిండు. ఇంత పెద్ద గట్ట ఉన్నది ఇంక ఇవ్వాలి. అవి ఆధార్ కార్డ్ టోకన్ అవి కోసం వచ్చినాం. మీ సేవా సెంటర్లపై, ఆధార్ అప్డేట్ సెంటర్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. అందిన కాడికి దండుకుంటున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీ సేవా సెంటర్లలో, ఆధార్ అప్డేట్ సెంటర్లలో పర్యవేక్షణ చేసి ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాపాలన ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారంలో ప్రజాపాలన సభ జరిగింది. అయితే ఉదయం 10 గంటలకే గ్రామసభ అని జనాన్ని పెద్ద ఎత్తున తరలించారు. కానీ ఎమ్మెల్యే మాత్రం 2 గంటలకు వచ్చి నేరుగా భోజనానికి వెళ్లారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా వస్తే దరఖాస్తులు కూడా స్వీకరించలేదని ప్రజలు మండిపడ్డారు. వర్ధనపేట ఎంపీపీ గారు, ఎంపీటీసీ మార్గం భిక్షపతి గారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రజల నుంచి 6 గ్యారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం నిరుపేదలకు బియ్యం, విద్యార్థినులకు సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆరు గ్యారంటీలలో ఈరోజు మళ్ళీ ముఖ్యమైనటువంటివి ప్రజాపాలన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి దరఖాస్తులను మనం తీసుకొని అవి స్క్రూటినీ చేసి, అంటే పరిశీలన చేసి ప్రజలకు ముందుగా 2,500 రూపాయలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే నిర్ణయించిందో దాన్ని మీరు ఈరోజు దరఖాస్తుల ద్వారా మరి అందులో టిక్ చేసి, ఎలక్షన్ లో ముఖ్యంగా చెప్పినటువంటిది మహాలక్ష్మి పేరిట 2,500, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్. మరి అది అందరూ కూడా దాన్ని ఆహ్వానించినారు, కావాలని కోరుతున్నటువంటి సందర్భం కాబట్టి అది కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా మీరు అందరూ ఎవరైతే అవసరం ఉందో వారందరూ కూడా దాన్ని టిక్ చేసినట్టు అవుతే మరి అర్హతను చూసి రేషన్ కార్డు లేకపోవడం కానీ, అదేవిధంగా పింఛన్స్ రాని వాళ్ళు మరి అర్హత ఉండి కూడా రాని. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పండుగలా మారిన వ్యవసాయం నెల రోజుల కాంగ్రెస్ పాలనలో దండగలా తయారైంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవనే లేదు. అప్పుడే తెలంగాణ రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఒక పక్క యాసంగి సాగుకు నార్లు పోసేందుకు సమయం మించిపోతున్నా ఇప్పటికీ పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఐకేపీ సెంటర్లో అమ్మిన ధాన్యం డబ్బులు కూడా రైతులకు సమయానికి ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు సాగు దండగని అనుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మినారబోస్తే పుచ్చిబుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం విషయంలో రైతాంగం అయోమయంలో పడిపోయింది. ఎన్నికల ముందే రైతుల ఖాతాలో పడే పైసలను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం అడ్డుకుంది. పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాతైనా సక్రమంగా వేస్తుందా అంటే అదీ లేదు. రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఇప్పటికే 2 వారాలు గడిచింది. యాసంగి సాగు చేసే రైతులు పెట్టుబడి సాయం కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లోనే సరిగ్గా పెట్టుబడి సాయం జమ కాలేదు. పోనీ కష్టపడి పండించిన పంట కొనుగోలు విషయంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీ సెంటర్ల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న సర్కార్ డబ్బులు ఇవ్వడంలో మాత్రం జాప్యం ప్రదర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 ఏళ్ల పాటు సాగుకు స్వర్ణయుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తు నాటిన నాటి నుంచి పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసింది. ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతుకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించిన విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. ఇక ధాన్యం కొనుగోలు విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల పక్షాన్ని నిలిచింది. ఇటువంటి విప్లవాత్మకమైన పథకాలు విధానాల మూలంగా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో దేశానికే అన్నపూర్ణగా మారింది. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో తెలంగాణలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. అయినప్పటికీ ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం ఏనాడు జాప్యం చేయలేదు. కరోనా పాండమిక్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూసిన ఘనత నాటి సీఎం కేసీఆర్ కి దక్కుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ధాన్యం కొనుగోలు జరిగి వారాలు గడుస్తున్నా ఇంకా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో సైతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోళ్ల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లు ఎన్నికలకు ముందు నుంచే ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ధాన్యం అమ్ముకున్న రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.